ఒక్కొక్క పరిణామం ఒక్కొక్కసారి ఒక్కొక్క తీరుగా మారిపోతా ఉంటుంది. ఇప్పుడు వాస్తవంగా అర్చకులకి జీతాలు ప్రభుత్వం ఇస్తుందా? ప్రభుత్వం చచ్చినా ఇవ్వదు. వాళ్ళ జేబుల్లోంచి 10 పైసలు ఇయ్యదు. ప్రధాన దేవాలయాలు లైక్ తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం, సింహాచలం ఇట్లాంటి ఆలయాలకొచ్చిన ఆదాయాల్లో నుండి 20% డబ్బులు తీసుకొని ఒక కార్పస్ ఫండ్‌గా పెట్టి, దాంతో ఆ డబ్బులతో ఇతర ఆలయాల్లో ఎక్కడైతే ధూపదేవ నైవేద్యాలకు డబ్బులు లేవో అక్కడ జీతాలు ఇస్తా ఉంటారు అర్చకులకి. అంతే తప్పించి ప్రభుత్వపు ఖజానా నుంచి 10 పైసలు ఇయ్యదు. కానీ పాస్టర్లకి, అలాగే మౌజంలకి మాత్రం డబ్బులు ఇస్తా ఉన్నాయి. అది జగన్ అయినా, బాబు అయినా సరే. అయితే ఏడాది నుంచి పాస్టర్లకి డబ్బులు ఇవ్వట్లేదు అన్నటువంటి పాయింట్‌ని సాక్షి టచ్ చేసుకొచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో రాష్ట్రంలోని క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమం, అభివృద్ధిపై కనీసం శ్రద్ధ చూపకపోవడం మీద క్రైస్తవ సమాజం మండిపడుతోందంటూ ఒక వార్త రాసుకొచ్చింది. క్రిస్మస్ నెల డిసెంబర్‌లోనైనా క్రైస్తవుల గురించి చంద్రబాబు ప్రభుత్వానికి ధ్యాస లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రంలో ఏడాది కాలంగా పాస్టర్లకు గౌరవ వేతనం చెల్లించలేదు. 12 నెలల కాలానికి ఇవ్వాల్సిన మొత్తం 50.56 కోట్ల గౌరవ వేతనం బకాయిల్ని క్రిస్మస్ సందర్భంగానే విడుదల చేసే దిశగా ప్రభుత్వం చర్యలు లేవు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే జెరూసలేం యాత్రకు సాయం అందించకపోవడం దారుణం. గత టీడీపీ పాలనలో కూడా ఏ విధమైన కీలక పదవులు ఇవ్వలేదు. ఏకంగా 4 ఏళ్ల 9 నెలల పాటు పట్టించుకోకుండా 2019 ఎన్నికలకు 3 నెలల ముందు క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మాత్రం నియమించి అప్పుడు బాబు సర్కార్ మభ్యపెట్టింది. కాగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాలతో పాటు క్రిస్టియన్ మైనారిటీలకు కూడా ఆర్థిక, రాజకీయ, సామాజికంగా మేలు చేశారు. 1924 కాలంలో 5 కీలక పదవులు క్రిస్టియన్ మైనారిటీలకు ఇచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా 1,87,270 మంది లబ్ధిదారులకి 416 కోట్లు ఖర్చు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో క్రైస్తవులకి ఈ స్థాయిలో ప్రయోజనాలు అందలేదంటూ క్రిస్టియన్స్కి జగనే బాగా చేసుకొచ్చాడు అన్నటువంటి. అదే కదా ఇప్పుడు హిందువులందరూ కోపం కూడా వస్తుంది. అది మరోసారి ఒప్పుకున్నారనమాట.